హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాక్టివా 6G BS6 బైక్. మనమైతే ఇది బోర్ ఓపెన్ చేసాము. బోర్ ప్రాబ్లం అయితే ఉంది. ఆయిల్ అనేది తాగేస్తుంది, ప్లస్ స్మోక్ వస్తుంది, విపరీతమైన స్మోక్ వస్తుంది. అందువల్ల అని చెప్పేసి మనమైతే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత మనమైతే రీబోర్ అయితే చేసాము. ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ పిస్టను, అంటే బండికి వచ్చిండేది. ఇది బైక్ వచ్చేసి ఒక 2 ఇయర్స్ బైక్ మాత్రమే. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఆయిల్ అనేది కొద్దిగా లేట్గా మెయింటైన్ చేశారు. ఫస్ట్లో బాగానే మెయింటైన్ చేసుకున్నారు, రాను కొద్దిగా లేట్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, మనకి 251 ఉంది కదా, ఫస్ట్ టైం చేయించినప్పుడు 251 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఉషా పిస్టనే వాడతాం మనము. దీంట్లో వచ్చేసి మనకి రింగ్స్, అలాగే ఇక్కడ పిన్ ఉంది కదా సైడ్కి పిన్ను, అలాగే లాక్స్, పిస్టన్ కూడా దీంట్లో నుంచి వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి లేత్లో వాళ్ళు దీంట్లో ఉన్న పిస్టన్ తీసి దీంట్లోకి, అంటే ఈ రింగ్ అనేది ఉంది కదా, దీన్ని అనేది రీబోర్ చేస్తారు. అంటే దీని లెవెల్కి దీన్ని సెట్ చేస్తారు మనకి. ఇప్పుడు ఇది కొద్దిగా చిన్న సైజు, ఇప్పుడు ఇది కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది. ఈ రింగ్ ఉంది కదా, ఐరన్ రింగ్, దీన్ని కూడా వాళ్ళు లేత్లో అనేది లెవెల్ చేసి దీన్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. అప్పుడు మనకి ఇది అనేది రీబోర్ అనేది అవుతుంది. ఇలాగా కనిపిస్తుంది కదా మనకి, ఇది పిస్టన్ ఇలా ఉంటుంది కొత్తది. పాతది చూడండి, ఇది అంతా ఆయిల్ అంతా పడి ఫుల్ బ్లాక్ అయిపోయింది. అలాగే మనకి హెడ్కి సంబంధించి ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, ఈ వాల్స్ అనేవి చేంజ్ చేసాము. అలాగే ఇక్కడ లోపల ఇక్కడ వాల్ సీల్ అని వస్తాయి, ఆ వాల్స్కి సంబంధించి వాల్స్ కూడా ఇచ్చాము. మొత్తం అంతా క్లీన్ చేశారు. ఫస్ట్ అయితే చాలా డస్ట్ ఉంటుంది, ఆయిల్ అంతా ఉంటుంది. ఇంకా మనకి హెడ్ బోర్ చేసుకున్న తర్వాత ఇంకా ఏం పార్ట్స్ వేసుకోవాలంటే, మెయిన్ ఈ చైన్ ఉంది కదా మనకి, క్యాంప్ చైన్ అనేది ఇంజన్లో చైన్. ఇది దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా సౌండ్ అనేది వస్తుంది మనకి, స్మూత్ ఉండదు ఇంజను. అలాగే ఇవి ఉన్నాయి కదా, ఈ ప్యాడ్స్, ఇది పైన ఒకటి ప్లస్ కింద ఒకటి వస్తుంది చైన్కి. ఇక్కడ ఇది కింద వస్తుంది. ఇక్కడ మనకి చైన్కి అనేది ఇది ప్రొటెక్షన్, అంటే సౌండ్ రాకోకుండా మనకి చైన్కి అడ్జస్ట్మెంట్ అనేది చేస్తుంది. ఇవి కూడా కొత్తది తీసుకొని వచ్చాము, ఈ క్యాంప్ చైన్ ప్యాడ్స్. అలాగే చైన్ అని చెప్పాను కదా, ఇది క్యాంప్ చైన్ మనకి. అలాగే ఇక్కడ అని చెప్పేసి ఆయిల్ సీల్ కిట్ అయితే తీసుకున్నాం మనము. ఆయిల్ సీల్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉందేమో చూసి ఇప్పుడు ఓపెన్ చేసాం. ఇక్కడ క్యాంప్ చైన్ కోసము చెక్ చేసుకొని గేర్ బాక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయిల్ సీల్ కూడా చేంజ్ చేసుకుంటాము. అలాగే ఇంకా మనకి ఇది ప్యాకింగ్ కిట్టు, ఈ హెడ్ బోర్కి అనేది ఆయిల్ అనేది లీక్ కాకుండా ప్యాకింగ్ సంబంధించి ప్యాకింగ్ కిట్ తీసుకున్నాం మనము. ఇంకా మనకి ప్యాకింగ్ సంబంధించి గమ్ము, అలాగే స్పార్క్ ప్లగ్ అనేది మార్చాల్సిందే కంపల్సరీ. ఓల్డ్ది వచ్చేసి మీకు చూపిస్తాను. పాత ప్లగ్ వచ్చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి పాతది ప్లగ్, చూడవచ్చు చాలా బ్లాక్ అయిపోయింది. ఎందుకు ఇలా అవుతుందంటే బోర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఆయిల్ అనేది ఇక్కడ డస్ట్ ఎక్కువ అయిపోయి ప్లగ్ ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల ప్లగ్ కూడా మార్చాల్సిందే. అలాగే ఇది వచ్చేసి మనకి హెడ్ ఓరింగు, ఇక్కడ ఇది ఉంది కదా, ఇది రబ్బర్ అనేది కంపల్సరీ మార్చాల్సి ఉంటుంది ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు, లేదనుకో ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఇంజన్ బెడ్డింగ్ బుష్లు ఉన్నాయి కదా, ఇవి కూడా మనం మార్చడం జరిగింది. ఇవైతే చాలా డ్యామేజ్ అయిపోయినాయి, చూడొచ్చు. ఇది పూర్తి సైడ్కి వచ్చేసింది. ఇవి ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కంపల్సరీ మార్చుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా బైక్ అనేది షేక్ అవుతుంది. మొత్తము మన వెయిట్ మొత్తం అంతా, ఇంజన్ వెయిట్ అంతా ఇవి బుష్ల మీదే రన్ అవుతుంది కాబట్టి అందుకని చెప్పేసి కంపల్సరీ బెడ్డింగ్ బుష్లు అయితే మార్చండి, అలాగే వదిలేద్దండి. మళ్ళీ మార్చాలనుకోండి చాలా ఇంజన్ అంతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు చేసుకుంటే మేలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పంప్ అయితే ఏదైతే ఉంది కదా మనకి BS6కి సంబంధించి, ఇది కూడా చాలా డస్ట్ అయితే ఉంది. ఇక్కడ నేనైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఓపెన్ చేసి. ఫస్ట్ టైం అయితే ఓపెన్ చేస్తున్నా పంపు నేను, అది ఏమవుతుందో తెలియదు. ప్రాబ్లం అయితే ఓపెన్ అయితే చేసి చూస్తాను.
ఫస్ట్ అయితే సెన్సార్లని రిమూవ్ చేసేసి ఇక్కడ మనకి 8mm కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకటి ఇవి రెండు ఓపెన్ చేస్తే మనకి 2 పీస్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేసి క్లీన్ చేసేసి మనము నీట్గా హెయిర్ కొట్టేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కొద్దిగా నీట్గా ఉంటుంది. చాలా అయితే బ్లాక్ అయిపోయింది, ఇది బోర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి. ఇది ఫ్రెండ్స్ అప్డేటు. దీనికి ఖర్చు వచ్చేసి మనకి హెడ్ బోరు లేత్ మిషన్లో వచ్చేసి ఒక 2500 అయితే అయింది బిల్లు. అలాగే మనకి స్పేర్ పార్ట్స్కి సంబంధించి ఒక 1100 అయితే అయింది. మొత్తం చూసుకుంటే మనకి 3600 అయింది ఇప్పటి వరకు. ఇంకా టోటల్గా మన ఫిట్టింగ్ ఛార్జ్ అంతా కలుసుకుంటే ఒక 5500 అట్లా అవుతుంది. ఇది హాఫ్ బోర్ అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, హాఫ్ బోర్ అంటే ఏమి, ఫుల్ బోర్ అంటే ఏమని. ఫుల్ బోర్ అంటే ఇది పార్ట్ ఉంది కదా మనకి క్రాంక్ అనేది, ఈ క్రాంక్ అనేది ఓపెన్ చేసి దీని లోపల ఇక్కడ మనకి బేరింగు బుష్ అనేది ఉంటుంది, ఇక్కడ పిన్ను బేరింగ్ అనేది ఓపెన్ చేస్తాము. ప్లస్ సైడ్ బేరింగ్లు ఉంటాయి. మరి ఇక్కడ మొత్తం దీన్ని ఓపెన్ చేసి మరి ఒక 2000 ఒక 3000 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి సుమారుగా 8085 వరకు అవుతుంది. అదే మనము బోరు రీబోర్ చేయకుండా కొత్త బోర్ వేసుకున్నట్లయితే మనకి 10,000 వరకు అవుతుంది ఫుల్ ఇంజన్కి సంబంధించి. ఒకవేళ హాఫ్ ఇంజన్లోనే మనం బోర్ కొత్తది వేసుకున్నాం అనుకోండి, ఒక 7,000-7,500 వరకు అవుతుంది. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు రీబోర్కి ఎంత తీసుకుంటారు మహా అంటే ఒక 1200-1300 తీసుకుంటారు అనుకోండి. కొత్త బోర్ ఎంత ఉంటుంది, ఒక 2,500-3,000 లేదంటే 3,500 కానీ ఉండొచ్చు. అంటే మనకి అప్రాక్సిమేట్గా ఒక 2,000 పెరుగుతుంది కొత్త బోర్ వేసుకుంటే. అంటే రీబోర్ చేసుకుంటే అంటే ఓ 2,000 తగ్గుతుంది అంతే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, రీబోర్ చేసుకుంటే మేలా లేదంటే కొత్తది వేసుకుంటే మేలా అని. రీబోర్ చేసినా కొత్తది వేసుకున్నా ఏమవుతుందంటే తేడా సింపుల్గా చెప్పాలంటే, రీబోర్ చేయడం వల్ల సైజు ఒకటి పెరుగుతుంది ఒక 25. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనకి కొద్ది పికప్ అనేది పెరుగుతుంది. ఆ మైలేజ్ మీద అనేది ఎఫెక్ట్ అయితే పడుతుంది, కొద్దిగా పడుతుంది, మరి ఎక్కువ అయితే ఏం పడదు. అదే మనకి కొత్త బోర్ వేసుకున్నాం అనుకోండి, మనకి షోరూమ్ బండి ఎట్లా ఉంటుందో అదే మైలేజ్ అదే పికప్పే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏమంటే మనం గమనించాల్సింది, కొత్త బోర్ వేసుకుంటే బోర్ ప్రాబ్లం రాదా లేదంటే రీబోర్ చేస్తే బోర్ ప్రాబ్లం రాదా అని చాలామంది అడుగుతున్నారు. అదైతే తప్పు. రీబోర్ చేసినా మనం కొత్త బోర్ వేసుకున్నా మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది. మెయిన్ కస్టమర్ ఆయిల్ మెయింటైన్ చేసే దాంట్లో ఉంటుంది. ఆయిల్ ఎప్పుడైతే మనము ఇప్పుడు ఒక రోజుకి 50 కిలోమీటర్లు తిరుగుతాం, ఒక రోజుకి 100 కిలోమీటర్లు తిరుగుతాం, ఒక రోజుకి 10 కిలోమీటర్లు తిరుగుతాం, ఒక రోజుకి మనం 10 కిలోమీటర్లు తిరుగుతాము. అందుకని చెప్పేసి మనకి ఐడియా ఉంటుంది మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము. కొంతమంది 1 మంత్కి చేసుకుంటారు, కొంతమంది 2 మంత్స్కి చేసుకుంటారు, కొంతమంది 3 మంత్స్కి చేసుకుంటారు, కొంతమంది 6 నెలలైనా కూడా ఆయిల్ చేంజ్ చేసుకోరు. అంటే వాళ్ళు తిరిగేదాన్ని బట్టి వాళ్ళు కొంతమంది చేసుకుంటారు, కానీ కొంతమంది ఎక్కువ తిరుగుతుంటారు కానీ చేసుకోరు. అది ఇప్పుడు బండి ఉన్నట్టుండి ఎక్కడన్నా ఆఫ్ అయిపోయి అంటే మనకి ఆయిల్ అయిపోయి బండి స్టార్టింగ్ ట్రబుల్ అనేది వస్తుంది. ఆయిల్ అయిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోయి ఉంటుంది. అప్పుడు మెకానిక్ షాప్కి వచ్చేంత వరకు వాళ్ళకి తెలియదు. మనం చెక్ చేస్తాము, ప్లగ్ చెక్ చేస్తాము, ఆయిల్ చెక్ చేస్తాము, అన్నీ చెక్ చేస్తాము. అప్పుడు మనకి ప్రాబ్లం అనేది బయటపడుతుంది. అప్పుడు మనం చెప్తే అంటే వాళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే మొన్ననే వేయించాను నేను అంటారు వాళ్ళు. 1 మంత్ అయింది, 2 మంత్స్ అయింది చేయించానంటే వాళ్ళు తిరిగేది ఎక్కువ, అది మాత్రం చెప్పరు వాళ్ళు. నేను 1 మంత్ కింద వేయించాను, 2 మంత్స్ కింద వేయించాను అని చెప్తుంటారు. కానీ వాళ్ళు ఎంత తిరిగాము, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము అనేది ఐడియా ఉండదు. మామూలుగా పెద్దవాళ్ళకైతే ఒక 2,000 కిలోమీటర్కి ఆయిల్ చేంజ్ చేసుకోవాలా. అది ఇప్పుడు వచ్చిన స్కూటీలకి, కొత్త స్కూటీలకి అంతా మనము 1,500కి చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే స్కూటీల్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓల్డ్ మోడల్ స్కూటీలకి అయితే 800 ml ఉంటుంది మినిమం. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ మోడల్కి వచ్చేసి 600-650 ml అంటే ఇంకా తగ్గించాడు కంపెనీ వాడు. ఎందుకు తగ్గించాడో తెలియదు. ఆయిల్ అయితే ఇంకా తగ్గించేశాడు. దానివల్ల ఆయిల్ తక్కువ ఉండడం వల్ల మనకి లైఫ్ కూడా తక్కువ వస్తుంది. మనకి
ఎక్కువ రోజులకి ఆయిల్ చేంజ్ చేసుకుంటే అంటే మనం ఉండదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఓవర్ హీట్ అయినప్పుడు లాంగ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఆవిరైపోతుంది. అందుకని మనం చెప్పేది ఏమంటే కంపల్సరీ మనము ఎన్ని కిలోమీటర్ దొరుకుతామో దాన్ని బట్టి మనం డేట్ వేసుకోవడము, లేదంటే మీటర్ ఫోటో తీసుకోవడము, రీడింగ్ రాసుకోవడము, ఆ ప్రకారం మనం మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకటేసారి 5,000, 6,000, 7,000, 10,000 వరకు అంటే ఇప్పుడు మనము ఆ అమౌంట్కి ఎన్ని ఆయిల్ చేంజ్లు చేసుకోవచ్చు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్. మినిమం 10,000 ఖర్చు పెడుతున్నామంటే మనము ఒక 20-30 టైమ్స్ ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి అక్కడ ఒక 2-3 ఇయర్స్ వరకు బోర్ ప్రాబ్లం అనేది రాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి.